ఉజ్జయినిలో 84 మహాదేవ ఆలయాల యాత్రలో భాగంగా ఈరోజు రెండవ రోజు కొన్ని మహాదేవ ఆలయాలు చూసిన తర్వాత ప్రాగేశ్వర ఆ మహాదేవ ఆలయం చేరుకున్నాం. అందరం దర్శనం చేసుకున్న తర్వాత టిఫిన్ తిన్నాము. ఈరోజు టిఫిన్ స్పాన్సరింగ్ ఎవరు అంటే తణుకు నుండి వచ్చిన 7 సభ్యులు. వాళ్ళందరూ కలిసి ఈరోజు మాకు భోజనాలు టిఫిన్ అన్నీ తయారు చేస్తారు. వాళ్ళే ముందు రోజు బజార్కి వెళ్ళి సరుకులు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చి రాత్రంతా వంట చేసేసి అంటే తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి 1 గంటకో 2 గంటలకు లేచి వంట చేస్తారంట. అందరూ కలిసి వంట చేసేసి మళ్ళీ 8 గంటలకల్లా మాతో పాటు రెడీ అయ్యి వచ్చేస్తారు. అందరికీ కావాల్సిన పేపర్ ప్లేట్స్ మొత్తం అన్నీ వాళ్ళే తీసుకొని వచ్చారు. మొత్తం వంట కూడా వాళ్ళే చేసి సరుకులు అన్నీ వాళ్ళే తీసుకొని వచ్చి వంట చేస్తారన్నమాట. మాకు వంట సామాన్ ఎక్కడివి, వీళ్ళు టూర్కి వెళ్ళారు కదా అని అనుకోవచ్చు మీరందరూ. ఎందుకు అంటే ఈసారి మేమేం చేసామంటే ఎక్కువ రోజులు ఉండాలని చెప్పి గ్యాస్ స్టవ్, వంట పాత్రలు హోటల్ వాళ్ళని అడిగి తీసుకున్నాము. మా వంట మేమే చేసుకొని తింటున్నాము. ఈరోజు తణుకు గ్రూప్ వండిన వంటలు ఏమిటి అంటే బ్రెడ్ హల్వా, ఉసిరికాయ పచ్చడి, పప్పు, టమాటా చిక్కుడుకాయ, గుమ్మడికాయ పులుసు, మళ్ళీ రైస్, పెరుగు ఇవన్నీ చేసుకొని తీసుకొచ్చారు. ఐటమ్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అదీ కాక మేము కార్తీక మాసంలో వెళ్తున్నాం కదా, ఈ 84 మహాదేవుల యాత్ర అంకపద్ శ్రీ రామజానకి మందిరం దగ్గర భోజనానికి ఆగాము. తింటాము అంటే ఆలయంలో వాళ్ళు కూడా ఏమీ అనలేదు. ఆలయంలోనే చెట్ల కింద కూర్చొని వనభోజనాల కింద తినేసాము అందరం కలిసి. మరలా అక్కడికి వచ్చిన భక్తులకు కూడా మా దగ్గర ఇంకా మిగిలిన రైసు, బ్రెడ్ హల్వా అవన్నీ ఉంటే అందరికీ వచ్చిన భక్తులందరికీ పెట్టేశాము. ఏమీ మిగల్చకుండా మళ్ళీ అంటే రూములకు తీసుకెళ్లకుండా అందరికీ పెట్టేశాము. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా బాగుంది అనుకున్నారు. కొంతమంది భోజనం చేశారు, కొంతమంది ఏమో ఓన్లీ స్వీట్ వరకు తీసుకున్నారు. స్వీట్ అయితే అందరికీ చాలా బాగా నచ్చింది, అందరూ బాగుందన్నారు. తిన్న వాళ్ళందరూ కూడా తృప్తిగా తిన్నారు. వంట చేసిన వాళ్ళందరికీ చాలా 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 ధన్యవాదాలు చెప్పారు అందరూ. కానీ మొత్తం ఈ ట్రిప్లో ఇదే హైలైట్. ఇంత పెద్ద గుడి దగ్గర మేము ఇలా కూర్చొని వనభోజనాలు చేయటం మొదటిసారి. అంటే మామూలుగా రోజు తింటున్నాము కానీ ఇట్లా గుడి దగ్గర తినలేదు. ఈరోజు మాత్రం ఇంత పెద్ద ఆలయము, ఇంత పురాతనమైన ఆలయం దగ్గర ఇలా తినటం కూడా ఒక అద్భుతం అనే చెప్పాలి. అన్నీ అలా సెట్ అయిపోయినాయి. ఈరోజు వాళ్ళు భోజనాలు పెట్టడము, ఆ గుడి దగ్గర మేము ఆగటమే అలా సెట్ అయిపోయినాయి. ఈ గుడి కూడా చాలా పురాతనమైనది. 9, 10, 11 శతాబ్దాల నాటి ఆలయము. చాలా వరకు పట్టించుకోవట్లేదు అనుకుంటా గుడి. కొంచెం అక్కడక్కడ మొక్కలు, పిచ్చి మొక్కలు అవన్నీ మొలిసినాయి గుడి పైన. కానీ